కర్నూలు బస్సు ప్రమాదంలో కీలకంగా శివశంకర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఎర్రస్వామి కీలకంగా మారాడని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే అతడున్నాడు. ఇప్పటికే కీలక స్టేట్మెంట్ కూడా ఎర్రస్వామి పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఎర్రస్వామి గురించి స్థానికులు చెప్పిన షాకింగ్ నిజాలు వింటే కూడా అందరికీ ఒక రకమైన భయం కూడా వస్తుంది. 6 నెలలకు ఒకసారి ఇంటికి వస్తాడు అంటూ కూడా అక్కడున్న స్థానికులైతే వివరణిస్తున్నారు. ఎర్రస్వామికి సంబంధించి ప్రస్తుతం ఇంట్లో ఎర్రస్వామి తల్లి లేనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో ఎర్రస్వామి జాబ్ చేస్తూ ఉంటాడని కూడా అక్కడున్న స్థానికులు చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎర్రస్వామి కర్నూలు బస్సు ప్రమాదంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు కీలకమైన వ్యక్తి ఎందుకయ్యాడు అంటే బస్సు ప్రమాదం జరిగిన రాత్రి ఏం జరిగింది అనేది పూర్తిగా తెలిసిన వ్యక్తి ఎర్రస్వామి మాత్రమే. ఇక ప్రస్తుతం ఎర్రస్వామి పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొదట శివశంకర్ను బస్సు ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని అందరం అనుకున్నాం. అదే నిజమని కూడా తెలుసుకున్నాం. కానీ ఎర్రస్వామిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అసలు నిజం బయటకొచ్చింది. శివశంకర్ బైక్తో డివైడర్ను ఢీకొట్టడం వల్లే చనిపోయాడంటూ కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఎర్రస్వామి గురించి స్థానికులు కూడా కీలక విషయాలైతే చెప్పడం కూడా జరిగింది. అంటే మొదటగా మనం చూస్తే శివశంకర్ తాగి ఎవరైతే ఎర్రస్వామి శివశంకర్ ఉన్నారో బైక్ మీద వస్తూ కూడా వాళ్ళు అక్కడ మందు తీసుకున్నట్టుగా కూడా వైన్ షాప్లో తెలుస్తూ ఉంది. మద్యం సేవించారు ఆ టైంలో అనేది కూడా తెలుస్తుంది. ఒక్కసారి కాదు 2 సార్లు వాళ్ళు అక్కడ వైన్ కొన్నట్లు కూడా వైన్ షాప్లో మందు కొన్నట్లుగా కూడా మనకు అక్కడ తెలుస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ను కూడా అధికారులు బయటకు రిలీజ్ చేయడం జరిగింది. మీడియా కూడా అది మనం చూసాము. ఈ నేపథ్యంలోనే అక్కడ ముందుగానే కర్నూలు బస్సు ఏదైతే మనకి ప్రమాదం జరిగిందో అంతకంటే ముందే అతనికి యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా తెలుసు. ఆ టైంలో అక్కడున్న శివశంకర్ వదిలేసి కూడా ఎర్రస్వామి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూసాం నిన్న మొన్నటి వరకు కూడా. ఎందుకనంటే ఎవరైతే మృతుడు ఉన్నాడో తననైతే నేను సైడ్కి లాగాను కానీ బట్ బండిని లాగలేకపోయాను. ఈ నేపథ్యంలోనే బస్సు ప్రమాదం జరిగింది అనేది కూడా పోలీసులకు ఒక వాంగ్మూలం అయితే ఎర్రస్వామి ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎర్రస్వామి హైదరాబాద్లో పనిచేస్తూ ఉంటాడని కూడా తెలుస్తూ ఉంది. ఎర్రస్వామి తల్లి అయితే ప్రజెంట్ అక్కడ లేనట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడున్న స్థానికులను విచారిస్తే కూడా కొన్ని విషయాలు అయితే చెప్తూ ఉన్నారు. ఎర్రస్వామి హైదరాబాద్లో పనిచేస్తూ ఉంటాడు. అతను 6 నెలలకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటాడని కూడా అక్కడున్న వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన రోజు ఎర్రస్వామి ఊర్లో కనిపించలేదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా మద్యం తాగి బైక్ నడిపి 19 మంది చావుకు పరోక్షంగా కారణం కావడంపై కూడా స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.